ఇక టాప్ 1 డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. పండగ రేపే కావడం, చవితి ఘడియలు రావడంతో భాగ్యనగరంలోని మార్కెట్లలో ఆకట్టుకునే గణేష్ విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. బొజ్జ గణపయ్యల తయారీకి పెట్టింది పేరైనటువంటి ధూళిపేట నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రతిమలు తీసుకెళ్తున్నారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ యువత పిల్లలు నినాదాలు చేస్తున్నారు. మొత్తంగా వినాయక విగ్రహాల కొనుగోలుదారులతో రాజధాని వీధులు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వినాయకుడు ఇతరుల కన్నా పెద్దగా, అందంగా, ప్రత్యేకంగా ఉండాలని తలంపుతో బొజ్జ గణపయ్య మండపాలకు తరలిస్తున్నారు. అలాంటి విగ్రహాలు కూడా మార్కెట్లలో కనుల పండుగగా దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి శోభను సంతరించుకున్నటువంటి భాగ్యనగర మార్కెట్లు పూజా సామాగ్రి, పూలు, పండ్లు, పత్రి, ఇతర సామాగ్రి కొనే వారితో రద్దీగా మారాయి. పూజకు అవసరమైనటువంటి సామాగ్రి కొనుగోలుకు జనం ఒక్కసారిగా తరలి రావడంతో సందడి నెలకొంది. ఇక కొబ్బరి, అరటి, యాపిల్, బత్తాయి, దానిమ్మ, ద్రాక్ష, సీతాఫలం పూల ధరలకు రెక్కలొచ్చాయి. నగర వ్యాప్తంగా విభిన్న హంగులతో మండపాలు తీర్చిదిద్దగా బడా గణేష్గా పేరొందినటువంటి ఖైరతాబాద్ దగ్గర అప్పుడే విపరీతమైన సందడి నెలకొంది. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. పండగ రేపే కావడం, చవితి ఘడియలు రావడంతో భాగ్యనగరంలోని మార్కెట్లలో ఆకట్టుకునే గణేష్ విగ్రహాల కొనుగోలు జోరందుకున్నాయి. బొజ్జ గణపయ్యల తయారీకి పెట్టింది పేరైనటువంటి ధూళిపేట నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రతిమలు తీసుకెళ్తున్నారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ యువత పిల్లలు నినాదాలు చేస్తున్నారు. మొత్తంగా వినాయక విగ్రహాల కొనుగోలుదారులతో రాజధాని వీధులు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ వినాయకుడు ఇతరుల కన్నా పెద్దగా, అందంగా, ప్రత్యేకంగా ఉండాలని తలంపుతో బొజ్జ గణపయ్య మండపాలకు తరలిస్తున్నారు. అలాంటి విగ్రహాలు కూడా మార్కెట్లో కనుల పండుగగా దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి శోభను సంతరించుకున్నటువంటి భాగ్యనగర మార్కెట్లు పూజా సామాగ్రి, పూలు, పండ్లు, పత్రి, ఇతర సామాగ్రి కొనే వారితో రద్దీగా మారాయి. వినాయక చవితి సందర్భంగా రాష్ట్రమంతటా కూడా మొత్తానికి రద్దీగా మారినటువంటి పరిస్థితి. తాజాగా మా కరస్పాండెంట్ ఉదయ్ ఖైరతాబాద్ నుంచి లైవ్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఉదయ్, చెప్పండి, అక్కడ ఎలా ఉంది ఖైరతాబాద్ పరిసర ప్రాంతం? గుడ్ ఈవినింగ్ సురేష్. విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. రేపు ఉదయం కూడా భక్తులందరూ కూడా ఖైరతాబాద్ మహాగణపతి కూడా భక్తులకు దర్శనం ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా కట్టెలన్నీ కూడా తీస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం కర్రలు తీస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే దాదాపు 25% కర్రలు కూడా తీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా దాదాపు ఇంకొక అర్ధగంట సేపు కూడా పూర్తిగా కర్రలు కూడా తీసి భక్తులకు దర్శనం ఇవ్వనున్న నేపథ్యంలో కూడా విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఒక పక్క గజ్జలమ్మ, మరో పక్క కన్యకా పరమేశ్వరి, ఒక పక్క లక్ష్మీ పార్వతికి సంబంధించిన విగ్రహాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో పక్క కూడా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు వేలాది మంది భక్తులు ఈ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుంటున్న నేపథ్యంలో కూడా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బార్గేట్ల విషయంలో గతంలో ఏదైతే ఇబ్బందులు కొంత మేరకు పడ్డారో ఇప్పుడు అదే ఇబ్బందులు కూడా పడకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి దాదాపు రేపు ఉదయం
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉదయం పద్మశాలి సంఘం వారు ఖైరతాబాద్ మహాగణపతి కూడా మొదటి పూజ చేస్తారు. దాంతోపాటు ఏదైతే విఐపీలు కూడా ఈ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో కూడా వచ్చే విఐపీలకు కావచ్చు, ఆ పద్మశాలి సంఘం వారికి కావచ్చు, వచ్చే వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా ఈ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క వర్షాలు వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ బార్గేట్లలో కూడా ప్రత్యేకంగా షెడ్లను కూడా నిర్మాణించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ భక్తులు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వర్షంలో కూడా ఎవ్వరు కూడా తలవకుండా ఉండేందుకు ప్రత్యేక షెడ్లను కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం అంటే దాదాపు 70 అడుగుల నుంచి ఒక్కొక్క అడుగు తగ్గుతూ, ఏదైతే మొదటి నుంచి ఒక్కొక్క అడుగుతూ పెరుగుతూ వచ్చిందో ఈ సంవత్సరం ఒక్కొక్క అడుగు తగ్గుతూ అంటే 69 అడుగుల ఎత్తుల రూపంలో కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం నేపథ్యంలో ఇప్పటికే అటు అంటే ముఖ్యమైన వారికి కూడా ప్రత్యేకమైన పాస్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హెచ్ఎండి అధికారులు, పోలీస్ శాఖ వారు కూడా ప్రత్యేక సమన్వయంతో కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో దొంగలు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా కూడా సీసీ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రత్యేక నిఘాను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు వచ్చే మహిళలకు కూడా ప్రత్యేక బార్గేట్లు కూడా ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా వారికి సపరేట్ కూడా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరి కాసేపట్లో కూడా ఖైరతాబాద్ మహాగణపతి పూర్తిగా కర్రలు విప్పి భక్తులకు దర్శనం ఇవ్వని నేపథ్యంలో కూడా ఇక్కడ వచ్చే వారికి కూడా తొందర వెళ్ళాలి అని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సురేష్, ఉదయం అంటే రేపు ఎన్ని గంటలకు పూజ కార్యక్రమాలు ఉన్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? రేపు ఉదయం 9 గంటలకు పద్మశాలి సంఘం వారు కూడా మొదటి పూజ చేస్తారు. పద్మశాలి సంఘం తర్వాత నుంచి ఏదైతే ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహించినారు. ఈ ప్రభుత్వ తరపు నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమంలో కూడా ప్రభుత్వ మంత్రులు కావచ్చు, అటు సీఎం కావచ్చు ఇక్కడ పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రేపు ఉదయం 6 గంటల నుంచే కూడా భక్తులకు దర్శనం ఇవ్వని నేపథ్యంలో కూడా ఇక్కడ వచ్చే భక్తులకు కూడా ప్రత్యేక రూట్లలో అంటే ఎక్కడెక్కడ రావాలి అనేది కూడా వారు ముందుగానే రూట్ మ్యాప్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఐమాక్స్ సైడ్ కావచ్చు, మరోపక్క మెట్రో స్టేషన్ నుంచి, మరోపక్క థియేటర్ సైడ్ నుంచి కూడా 3 రూట్లలో కూడా ఇక్కడ వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు కూడా వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు చేశారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.